యూత్ ఫెస్టివల్కు అభినందనలు. విద్వేషకాలంలో రచయితలు, విద్వేషకాలంలో రచన అనేది మనం మాట్లాడుకోవడం కంటే ఎక్కువగా అనుభవిస్తున్న అంశం. విద్వేషాన్ని ప్రమోట్ చేసేవాళ్ళని మనం వ్యతిరేకిస్తాం, విద్వేషం లేకుండా ఉండాలనుకుంటాం. రచయితలైన వాళ్ళు విద్వేషకాలను ఓపెన్గా వ్యతిరేకించే వైఖరులు కూడా చాలా చోట్ల తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక సమస్య, రచయిత తన వైఖరిని ప్రకటించడానికి మాత్రమే రాయాలా, లేదంటే ఇతర ప్రజల్లో ఉండే వైఖరిని ప్రభావితం చేయడానికి రాయాలా, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి రాయాలా? ఎందుకంటే విద్వేషం అనే దానికి వచ్చిన సమస్య ఏంటంటే, విద్వేషాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కానీ, వాళ్ళ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం కానీ విద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ విద్వేషానికి ప్రభావితులయ్యే వాళ్ళు చాలా సామాన్యులు ఉంటారు, చాలా అత్యధిక సంఖ్యాకులు దానివల్ల ప్రభావితులయ్యేవాళ్ళు. ఆ ప్రభావితులయ్యే వాళ్ళే న్యూట్రల్ గ్రౌండ్ అనుకుంటున్నాను. అంటే వాళ్ళతో మనం సంభాషించవచ్చు. ఎవరైతే హేట్ మాంగర్స్ ఉన్నారో, ఎవరైతే హేట్రెడ్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని సంబోధిస్తూ మీరు చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎవరైతే దానివల్ల ప్రభావితులై ఉన్నారో, సులభంగా ప్రభావితులు కావడానికి కూడా ఒక కారణం ఉంది. హేట్ మాంగర్స్ హేట్రెడ్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నప్పటికీ ప్రజలలో ఒక వర్గం కానీ, ప్రజల్లో వాళ్ళైతే అసంఖ్యాక జనాలు కానీ హేట్రెడ్ని స్వీకరిస్తున్నారంటే, దాన్ని వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారంటే కారణం వాళ్ళలో ఉండే ఏవో ఒక ఆకాంక్షలు, ఏదో ఒక తపనలు అవి రాంగ్గా అడ్రస్ చేయబడి వాళ్ళకి తప్పుడు పరిష్కారాల కింద ద్వేషాన్ని వాళ్ళు వరిస్తున్నారు. అటువంటి ప్రజలని అడ్రస్ చేయడానికి రచయితలు ఏం చేయాలి? రచయితల ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, తన వైఖరిని చెప్పడం, విద్వేషం నశించాలి, విద్వేషకాలు నశించాలి అని చెప్పడం. నేను విద్వేషాన్ని వ్యతిరేకిస్తున్నాను, నా వైఖరి చెప్పడం, అదొక పద్ధతి. రెండొక పద్ధతి, ఒక తటస్థమైన గ్రౌండ్ ఉందనుకొని, అంటే అమాయకంగా ప్రభావితులయ్యే జనాలు, విద్వేషానికి ప్రభావితులయ్యేవారు ఉన్నారు అనుకొని, వాళ్ళను ఎట్లా మన నెరేటివ్ ద్వారా ఎట్లా ప్రభావితం చేయగలం అనేది రెండవ పాయింట్. మూడో పాయింట్, అసలు విద్వేషం అనే దాని గురించి మనం ప్రస్తావించకుండా విద్వేషానికి విరుగుడు భావనలు ఏవైతే ఉంటాయో, ప్రేమ, సహజీవనము, సామరస్యము అనేదాన్ని మనం ప్రమోట్ చేసే విధంగా రచనలు చేయటం. ఇటువంటి ఈ మూడిట్లో నుంచి మనం ఏది ఎంపిక చేసుకుంటాం, ఏది ప్రభావశాలిగా ఉంటుందని అర్థం చేసుకొని రచయితలు వ్యక్తులుగా కానీ, బృందాలుగా కానీ, సంఘాలుగా కానీ తమ స్ట్రాటజీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. విద్వేషాన్ని రకరకాలుగా అడ్రస్ చేయవచ్చు. దాంట్లో ఎక్కువ ఎఫెక్టివ్ అనుకోవటం, నేను ఒక ప్రభావితులయ్యే సాధారణ ప్రజలను ఉద్దేశించి మనం ఒక న్యూట్రల్ గ్రౌండ్ నుంచి మాట్లాడినప్పుడు దానికి ఎక్కువ లక్షణం ఉంటుంది. ఇంకొకటి, సృజనాత్మక రచయితలు, ఇతర రచయితలు విద్వేషానికి భిన్నమైన, విద్వేషానికి విరుగుడైనటువంటి భావనల్ని ప్రమోట్ చేసే విధంగా రచనలు చేయటం.